అందరికీ నమస్తే. ఇంగ్లీష్లో ఏదో స్లోగన్ ఉందట, ఫిలిపియన్స్ ఎవరో రాసిరట. అది మంచి చేయ చాతగానప్పుడు పాలకులు కనీసం చెడైనా చేయాలి. ప్రజలకి మంచి చేయడానికి చాతగానప్పుడు చెడైనా చేయాలి. జనాలలో ఏదో ఒకటి చేయాలి. ప్రతి దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ ఏదో ఒకటి చేయాలి. ఉత్తగం మాత్రం ఉండొద్దు. ఇప్పుడు అదే వచ్చింది. హైడ్రా రాష్ట్రం అంతా తీసుకుపోతారంట. ఇప్పుడు ఖమ్మంలో వరద వచ్చింది కదా. ఎందుకు వరద వచ్చిందంటే ఖమ్మంలో వరద వస్తుందని తెలిసి జనాలను అలర్ట్ చేయడానికి వీళ్ళతోన కాలే. వచ్చి వరదలో మునిగిపోతే వాళ్ళని రక్షించడానికి వీళ్ళతోన కాల. ఒక హెలికాప్టర్ తీసుకోవడానికి వీళ్ళతోన కాల. ఒక బోట్ తీసుకొచ్చుకోవడానికి వీళ్ళ చేత కాల. వాళ్ళు దానిలో మునిగిపోయి చచ్చి బతికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు పాలెపగడి ఇయ్యనికే వీళ్ళతోన కాలే. వాళ్ళకు రూపాయి ఇయ్యనికే బుద్ధి ఉట్టలే. వాళ్ళు మొత్తం వీళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో బురద కడుకొని కూడా జరుపు. అవి తప్ప ఇంకేం లేవు. కట్టుబడితో ఇవ్వడరు. అది మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఖమ్మం మునిగింది కాబట్టి ఖమ్మంలో అక్కడ ఏదో మున్నేరు వాగుదానిలో కబ్జాలు ఉన్నాయి. మున్నేరు వాగుదానిలో అది కట్టిండ్రు, ఇది కట్టిండ్రు, అది కూల్చాలి. కాబట్టి అక్కడ హైడ్రా పెట్టాలి. మహబూబాబాద్లో మునిగింది కాబట్టి అక్కడ ఏదో కట్టాలి. మరి మహబూబాబాద్లో ఆమె డాక్టర్ సైంటిస్ట్ అశ్విని చనిపోయింది, తెలుసు కదా. వాళ్ళ నాయన కూడా చనిపోయాడు. ఆ వాగు దానికి ఎవరిని బాధ్యతలు చేస్తారు? దానికి మీ ప్రభుత్వాన్ని బాధ్యత చేసి కూలగొట్టుకుంటారు మీ ప్రభుత్వాన్ని. అదొకటి. ఇప్పుడు కోదాడ మునిగింది కదా. కోదాడ మునిగిందంటే కోదాడలో కబ్జాలు ఉన్నాయి కాబట్టి కోదాడ కూల్చాలి. పోండి, కూల్చుకుంటూ పోండి, ఎందరో పోతారు. హైదరాబాద్లోనే హైడ్రా ఏం చేస్తుందో మీకు తెలుసు కదా. పెద్ద పెద్దలో ఎవరు కూల్చలే. కేవలం పేదలై, సామాన్యులై, మధ్యరకంవి, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళే కూలుస్తున్నారు. పర్మిషన్లు ఇచ్చినాయి ప్రభుత్వాలు. పర్మిషన్ ఇచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. పర్మిషన్ లేకుండా కట్టుకున్న ఏంటో చూడండి. దాన్ని ఏం చేస్తారో మీ ఇష్టం. నిజంగానే మూసి కబ్జాలు చేసినవి చాలా ఉన్నాయి. ఎంఐఎం పార్టీ వాళ్ళు మూసి కబ్జా చేసి కాలనీలు పెట్టినారు. ఎంఐఎం కాలనీలు పెట్టినారు. వాటిని కూల్చండి. వాటిని కూల్చలే. ఆ కాలేజీలో ఎంఐఎం కాలేజ్ ఉంది కదా, ఆడ ఫాతిమా కాలేజ్ ఉంది కదా, సకలం చెరువు కూల్చలే. ఇట్లాంటివి ఏం కూల్చరు. సామాన్యుల మీద, సామాన్య ప్రజల మీద, పేదల మీద, బస్తీల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తుంది హైడ్రా. ఇప్పటిదాకా మీరు ఒకటి లెక్క పెట్టుకోండి. పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళంతా సుఖమైన వాళ్ళ, వాసవిలు సక్కమైన వాళ్ళ, అపర్ణ వాళ్ళు సక్కమైన వాళ్ళ, అందరూ బయటకు వస్తారు బాధితులు. మా దగ్గర వాసవి కూల్చండి, మా దగ్గర అపర్ణ కూల్చండి, మా దగ్గర అది కూల్చండి, మా దగ్గర ఇది కూల్చండి అని ఒక్కరికన్నా నోటీస్ ఇచ్చి ఒక్క దాని దగ్గర పోయినరా? 25 అంతస్తులు 35 అంతస్తులు హైరైజ్ బిల్డింగ్ కడుతున్నారు కదా, వాళ్ళకి కూల్చిర్రా? కూల్చలే. పేరు ఊరు లేని బిల్డర్లే కూల్చిర్రు. అదే సామాన్య బిల్డర్లే కూల్చిర్రు. ఇప్పుడు సామాన్య జనాల దగ్గరకు వచ్చింది హైడ్రా. ఇప్పుడు అంటే ఖమ్మంలో మునుగనికి అక్కడ కబ్జాలు కారణం అంట. అందుకని అక్కడ హైదరాబాద్లో కాద్రా తీస్తారేమో. ఇక్కడ కోదాడల మునిగిపోయింది కాబట్టి కోడ్రా తీసుకొస్తారేమో. ఇట్లే తీసుకురండి. కోడ్రా, కడ్రా, పిడ్రా, పడ్రా అని తీసుకుపోండి. లాస్ట్గా మీరు అడ్రా అవుతారు. అడ్రస్ లేకుండా పోతారు. ఏమవుతుంది? ఒక సిస్టమ్ లేదు, ఓ పద్ధతి లేదు. హైడ్రా ఏందో, హైడ్రాకు చెడ్డ పద్ధతి లేదు. హైడ్రా అసలు ఎవరిని టార్గెట్ చేస్తుందో అర్థమైతే లేదు. ఇది నిర్మించడానికే కాదు, తెలంగాణను కూల్చడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్టుంది. చాలా మంది మీరు కామెంట్ రూపంలో పెడతారు, నాకు తెలుసు, చెరువులను కాపాడొద్దా అని. చెరువులను కాపాడాలనుకున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వద్దు. పర్మిషన్లు ఇచ్చారంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. గ్యారెంటీ ఏముంది మనుషులకంగా? ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి, ప్రభుత్వమే ఎల్ఆర్సీలు కట్టించుకొని, ప్రభుత్వమే ట్యాక్సులు కట్టించుకొని, ప్రభుత్వమే కరెంటు బిల్లు కట్టించుకొని, ప్రభుత్వమే హౌస్ నెంబర్లు ఇచ్చి అన్ని ఇచ్చి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూలుస్తుందా అంటే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకోటి చేస్తే, ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చింది కూల్చాలా, ఈ ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లు ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చాలనా? ఇట్లా కూల్చుకుంటూ పోతే సామాన్యులు బతకగలడా? ఇప్పుడు అంటే అన్ని టౌన్లలోనంట. నాకు ఏమర్థమైందంటే వాన పడ్డప్పుడు ఎవరింటికి నీళ్ళు వస్తే ఆ ఇల్లు కూల్చాలి అనే రూల్ తీసుకొస్తారేమో. చూసుకోండి. ఇక నీళ్ళు వచ్చినాయి మా ఇంటికి అని మీరు చెప్తే మీ ఇంటికి ఇంకా హైడ్రా వస్తుందో ఏమొస్తుందో, ఏడ్రానో వస్తుంది, వచ్చి ఒక ప్రొక్లైన్ తీసుకొచ్చి కూలగొడుతుంది. అదే. అంతేగాని మీ ఇంటికి నీళ్ళు రాకుండా ఏం చేయాలి? సొల్యూషన్స్ లేవు. మీ ఇంటికి నీళ్ళు రాకుండా అంటే ఏం చేయాలి? అసలు మున్నేరు వాగు ఎందుకు పొంగింది? మున్నేరు వాగు కానీ పట్టించుకుని దిక్కున పోయినరా వీళ్ళు? 3 మంత్రులు ఉన్నారు. మున్నేరు వాగులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మున్నేరు వాగులో ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు? అసలు మున్నేరు వాగులో కాదు నీళ్ళు, ఆ పైనుంచి కదా వచ్చినాయి కూడా. మొత్తం ఆ పైనుంచి కదా వచ్చిన నీళ్ళు. ఆ చనిపోయినారు కదా అమ్మాయి, ఆ అశ్విని వాళ్ళు చనిపోయిన వాగు అదంతా చీనే కలుస్తుంది. ఆకేరు వాగు. ఆకేరు వాగుకి ఏమైంది మరి? ఆకేరు వాగులకి వెళ్ళి నీళ్ళు ఎక్కడో వాన పడితే వరదొస్తే మీకు తెలియదు. మీ నిర్లక్ష్యం ఖరీదు ఇది. మీ నిర్లక్ష్యం ఖరీదు. ఖమ్మం మునిగిపోవడం కారణం ఏంటంటే 3 మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులు, యాంత్రాంగం, వీళ్ళు బాధ్యత వహించాలి. అది కాదు, ఏదైనా జరిగితే ఇక మేము కూల్చేస్తాం, నీళ్ళు వస్తే కూల్చేస్తాం, మేము అడిగితే కూల్చేస్తాం. ఏడు దాకపోతే తెలంగాణ ఏడు తీసుకుపోతారు మీరు? అసలు ఏంది మీ కక్షనా? తెలంగాణ మీదే ఉన్నా కక్ష కట్టిరా?
మీరు ఎక్కడైతే పర్మిషన్స్ లేకుండా అడ్డంగా కట్టినారో వాటిని కూల్చండి. దానిలో చిన్న పెద్ద ఎవరు తేడా ఉండదు. ఏమంటారు అంటే హైదరాబాద్లోని అక్రమంలో ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా విస్తరణ మీద సీఎం మాట్లాడండి. ఏంటంట కీలక వ్యాఖ్యలు చేసినట్ట. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం, దీనివల్ల తీర నష్టం జరుగుతుంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి హైడ్రాని తీసుకొచ్చాం, దీన్ని జిల్లాలకు విస్తరించాలని డిమాండ్ వస్తుంది, అక్కడ యంత్రాంగం సిస్టమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ చర్యలు తీసుకోవాలి. ఏమని పెట్టి దానికి టైటిల్ అంటే జిల్లాలోనూ హైడ్రా తర చర్యలు. అంటే హైడ్రా తర అంటే అక్కడ హైడ్రా లాగా ఇక్కడ చెప్పిన కదా కాద్రా కోడ్రా ఇవే డ్రాలే మొత్తానికి డ్రా 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 డ్రా. చెరువులు కబ్జాలు అయినాయంటే దానికి కారణం మీరు, మీ పాలకులు, ఎవరో ఒక పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కాదా, టీడీపీ పార్టీ వాళ్ళు కాదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కాదా? అన్ని గవర్నమెంట్లో చెరువులు ఎంక్రోచ్ అయినాయి. అసలు మీరు వాన వచ్చినప్పుడు జనాలను అలర్ట్ చేయడానికి మీకు వచ్చిన నొప్పేంది? మీరు ఎందుకు అలర్ట్ చేయలేదు? ఖమ్మంలో 45 సెంటీమీటర్ల వర్షపాతం పడుతున్నప్పుడు మీకు రిపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు ఖమ్మం ప్రజలను? మీరు జాగ్రత్తగా ఉండాలను ఏదో ఒకటి. మీరు అక్కడ నుంచి వాగులన్నీ వస్తున్నప్పుడు పైకి వాగులన్నీ వచ్చి మున్నేరు వాగులు కలుస్తున్నప్పుడు మీరు ఎందుకు అలర్ట్ చేయలేదు మున్నేరు వాగు వస్తుందని? ఇంట్లోకి నీళ్ళు వచ్చినాక ఇల్లు మునిగిపోయిన తర్వాత కూడా వీళ్ళు స్పందించలే. అంత నిర్లక్ష్యం వీళ్ళది. వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికే ఇప్పుడు మళ్ళీ ఇది ఒక తెర మీద తీసుకొచ్చిండ్రు. రాష్ట్రం అంతా హైడ్రా ఉంటుందంట. నేను జనాలకు అలర్ట్ చేస్తున్నా, అది మీ ఇష్టం. చెరువుల్లో నిజానికి అక్రమాలు ఉంటే కూల్చాల్సిందే. అక్రమాలు అంటే పర్మిషన్ లేనివి అలా ఉండని కూల్చాలి. కానీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వమే చిన్న చిన్నోళ్ళ మీద ఎందుకు హైడ్రాలు తీసుకురావాలి? పెద్ద పెద్దలను ఎందుకు వదిలేసి తిరుపతికి నోటీస్ ఇచ్చారు 30 రోజులు చూసినాం కదా. బస్తీలలో 7 days ఎందుకు ఇస్తున్నారు నోటీసులు? చాలా ఏరియాల్లో వారం రోజులు 2 వారాలు టైం ఇస్తున్నారు. 2 వారాల్లో మీరు కూలగొట్టుకుంటారా, మేము కూలగొట్టాలన్నా? చాలా ఏరియాలు మనకు బయటికి కనిపించే కొన్ని కానీ చాలా మందికి ఇచ్చారు. నాకు తెలిసి 1000 మందికి ఇచ్చారు నోటీసులు. మరి వాళ్ళు కూలగొట్టుకుంటారో వీళ్ళు వచ్చి కూలుస్తారో, కూల్చినప్పుడు ఏమవుతుందో తర్వాత విషయం. కానీ పెద్ద పెద్దోళ్ళది ఒక్కరి కూల్చలే. గుర్తుపెట్టుకోండి. ఒక నాగార్జున ఎందుకు కూల్చినారో తెలియదు. ఒక్క నాగార్జున చూపించేసి ఇక ఎవ్వరి కూల్చలే పెద్దోళ్ళవి. అన్నీ బతకనికి వచ్చినవి, బతుకుతున్నవి వాళ్ళే కూల్చారు ఇప్పటిదాకా. ఇక ఇప్పటి నుంచి ఇక సామాన్యుల మీదకి వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా హైడ్రా అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హెచ్చరిక. ఇది నేను ఇచ్చిన హెచ్చరిక కాదు, రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హెచ్చరిక. ఎట్లా స్పందిస్తారో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.